నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైదరాబాద్ మహానగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్వర్క్ విస్తరణ కోసం నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఎంఆర్ఎల్ మెట్రో రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఫేజ్ 2లో భాగంగా బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రోను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో లైన్స్ ను చంద్రాయనగుట్ట వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే 3 నెలల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధం చేశామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫేజ్ 2 కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాలను నిర్మించేందుకు ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. కొత్త మెట్రో కారిడార్ల కోసం డిపిఆర్ల తయారీ శరవేగంగా జరుగుతోంది. మరో 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధమవుతాయని ఎండీ హెచ్ఎంఆర్ఎల్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నూతన మెట్రో కారిడార్ రూట్లను కూడా వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్, ఎల్బీ నగర్, జేబీఎస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సర్వీసులను అందిస్తోంది. కొత్త ప్రాతిపదిత మెట్రో రైలు మార్గాలు హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉండేలా నగరంలోని 4 మూలల నుంచి విమానాశ్రయాన్ని కలుపుతున్నారు. కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. అలాగే కారిడార్ 2లో ఫలక్నామా నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు విస్తరించనున్నారు. కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, చంద్రాయనగుట్ట మీదుగా మైలార్, దేవరపల్లి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 29 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. కారిడార్ 4లో మైలార్, దేవరపల్లి నుంచి వయా ఆరంగర్ మీదుగా రాజేంద్రనగర్ వరకు 4 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రమ్గూడ జంక్షన్, అలాగే విప్రో జంక్షన్, అమెరికన్ కౌన్సిలేట్ వరకు 8 కిలోమీటర్లు, కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు విస్తరించనున్నారు. కారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది మెట్రో. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.